అన్నేందబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడు. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే, నిర్ణయం తీసుకున్నా. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ తెస్తా, ఇక్కడికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాం. తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ను అభివృద్ధి చేద్దామని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజల మనిషి, ప్రజా సమస్యలను తెలుసుకొని తక్షణమే వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న కార్యదక్షులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో ఈ జిల్లా మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తూ వారి ఆత్మీయ సందేశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి నిర్మల్ ఫెస్టివల్కి సంబంధించిన లోగో ఆవిష్కరిస్తున్నారు. చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించబోతున్నాం. ఆ ఉత్సవాలకు సంబంధించిన లోగోను అలాగే పోస్టర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఇది రెండవసారి నిర్మల్ ఉత్సవాల్ని నిర్వహించడం. అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కు పంపిణీ ఉంటుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్మల్, ముదోల్, ఖానాపూల్ నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 550 కోట్ల రూపాయల నిధులు, అట్లాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంఘాలకు 107 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను చెక్కుల ద్వారా వారి స్వహస్తాలతో అందజేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మల్ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి ఇక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు వారి ఆత్మీయ సందేశాన్ని అందించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారులకు, ఈ సభకు విచ్చేసిన అశేషమైన నిర్మల్ ప్రజా బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక ముఖ్యమైన ప్రకటన, మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయినాం. చెనాక కొరాట ప్రాజెక్టుకి సి రామచంద్రారెడ్డి గారి పేరును, అదేవిధంగా కొన్కల్ బ్యారేజ్కు నర్సారెడ్డి గారి పేరుని పెట్టాలని స్థానిక శాసనసభ్యుల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ రెండింటికి ఈ ఆదిలాబాదు జిల్లాలో దాదాపుగా 40-50 ఏళ్ళు ప్రజా జీవితంలో పేదలకు సేవలు అందించిన